ఈరోజు రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యభగవాన్ని పూజించే పండగ. మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి అన్నది మహాతేజం. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 మంది ఆదిత్యులు ఉంటారు. వీరినే ద్వాదశి ఆదిత్యులు అంటారు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత, వైశాఖంలో ఆర్యముడు, జ్యేష్ఠమాసంలో మిత్రుడు, ఆషాఢమాసంలో వరుణుడు, శ్రావణమాసంలో ఇంద్రుడు, భాద్రపద మాసంలో వివస్వంతుడు, ఆశ్వేజ మాసంలో త్వష్ట, కార్తీక మాసంలో విష్ణువు, మార్గశిరంలో అంశుమంతుడు, పుష్యమాసంలో భగుడు, మాఘమాసంలో పూషుడు, పాల్గొనంలో పర్జన్యుడు. ఈ విధంగా 12 మాసాల్లో 12 ఆదిత్యులుంటారు. ఆయా నెలల్లో సూర్యుడి తీవ్రతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలుగా అంచనా వేశారు. పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినే పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడు. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరభాను అని తులసీదాసు హనుమాన్ చాలీసాలో వర్ణించాడు. దీని లెక్క కడితే యుగం అంటే 12,000 ఏళ్ళు, సహస్రం అంటే 1000, యోజనం అంటే 8 మైళ్ళు, 1 మైలు అంటే దాదాపుగా 1.6 కిలోమీటర్లు. ఈ లెక్క ప్రకారం చూస్తే దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపుగా సరిపోతుంది. ఇక సూర్యకాంతిని 7 వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతూ ఉంటారు. ఆయన 7 గుర్రాలను రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాంగ్మయం చెబుతూ ఉంటుంది. సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాల పేర్లు ఇవి: గాయత్రి, త్రిష్ణుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్తవర్ణాలకి సరిపోతాయి. ఇక శక్తి ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడి ప్రభావం గురించి రామాయణంలో కూడా వర్ణించబడింది. శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించారు. ఇందులో 30 శ్లోకాలున్నాయి. ఈ ఆదిత్య హృదయం స్మరించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఈ రథసప్తమి రోజు నుండి సూర్యుని యొక్క శక్తి భూమికి పుష్కలంగా అందుతుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా 7 జన్మల్లో చేసిన పాపాలని, 7 రకాలైన వ్యాధుల్ని కూడా నశింపచేస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుడిని చెబుతారు. ఈ రథసప్తమి పర్వదినం రోజున ఆ సూర్యభగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం. ఓం నమో సూర్యదేవాయ నమః.